నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. రోజంతా గాడిదలా కష్టపడితేనే డబ్బులు వస్తాయనే భ్రమలో ఉన్నారా? అయితే ఇది ఖచ్చితంగా వినాల్సిందే. శారీరక శ్రమతో అలసిపోవడం మానేసి వ్యూహాత్మకంగా సంపదను ఎలా సృష్టించాలో ఆచార్య చాణక్యుడు చెప్పిన రహస్యాలను డీకోడ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సంపదను ఆకర్షించడం, దాన్ని కాపాడుకోవడం గురించి ఎన్నో ఏళ్ల క్రితం చెప్పిన చాణక్యనీతి నేటి కాలానికి ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అద్భుతమైన అంశంలోకి డైవ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే 1 సంపద రహస్యం, 2 సంపదను పెంచే 5 నియమాలు, 3 అప్పుల వల, 4 నో చెప్పే 5 మార్గాలు మరియు చివరగా 5 సంపద సంబంధాల రక్షణ. ఈ అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విభాగం సంపద రహస్యం. చిన్నప్పుడ్నుండి కష్టపడి పనిచేస్తేనే డబ్బులొస్తాయి అని మనం వింటూ పెరిగాం గదా. ఇక్కడ మనం ఆ పాత నమ్మకాలను పూర్తిగా బద్దలు కొట్టబోతున్నాం. చాణక్యుడు తన శిష్యుడైన చంద్రగుప్తుడికి చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. సంపద ఎప్పుడూ బుద్ధిబలమున్నవారి దగ్గరికి వెళుతుంది కాని కేవలం శారీరక శ్రమ చేసేవారి దగ్గరికి కాదు అని. ఒకసారి ఆలోచించండి, సామ్రాజ్యాలు స్థాపించిన రాజులు కాని, పెద్ద బిలియనేర్లు కాని వాళ్ల సొంత చేతులతో ఇటుకలు మోసి సామ్రాజ్యాలను నిర్మించలేదు కదా. ఇతరుల శ్రమను ఏ దిశలో నడిపించాలో తెలుసుకోవడం ద్వారానే వాళ్లు సంపదను సృష్టించారు. డబ్బు సంపాదించడమనేది పక్కాగా మైండ్ గేమ్, హార్డ్వర్క్ ఏమాత్రం కాదు. దీన్ని ఇంకాస్త సింపుల్గా చూద్దాం. ఒకవైపు రాత్రింబవళ్లు సుత్తిపట్టుకుని కష్టపడే శారీరక శ్రమ. ఇది మనకు కనీస అవసరాలను, అంటే కేవలం బ్రతకడానికి సరిపడా మాత్రమే ఇస్తుంది. మరోవైపు బుద్ధిని ఉపయోగించి వేసే వ్యూహం. ఇది మనకు అనంతమైన ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, అపరిమితమైన సంపద కావాలంటే ముందుగా మన చేతులతో కాదు, మెదడుతో పనిచేయడం మొదలుపెట్టాలి. మన మైండ్ని నిద్రలేపాలి. ఇక రెండవ విభాగం సంపదను పెంచే 5 నియమాలు. డబ్బు మనల్ని శాసించే యజమానిరా కాకుండా మన చేతిలో ఒక పవర్ఫుల్ టూల్లా మారాలంటే చాణక్యుడు చెప్పిన ఈ 5 గోల్డెన్ రూల్స్ తప్పక తెలుసుకోవాలి. ఆ 5 నియమాలు మన ఫైనాన్షియల్ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. మొదటిది, ఎల్లప్పుడూ మన బుద్ధికి పదును పెట్టడం, అంటే నాలెడ్జ్ మీద పెట్టుబడి పెట్టడం. రెండవది, మారువేషంలో వచ్చే అవకాశాలను పసిగట్టడం. మూడవది, డబ్బు కంటే సమయానికి ఎక్కువ వాల్యూ ఇవ్వడం. నాలుగవది, సంపద రాకముందే దానికి సిద్ధంగా ఉండటం. మరియు 5వది, మన చుట్టూ ఉండే వ్యక్తుల సమూహాన్ని, అంటే ఫ్రెండ్స్ సర్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు, ఆర్థిక విజయం ఎక్కడికీ పోదు. వీటిలో 3వ నియమం మాత్రం చాలా పవర్ఫుల్. డబ్బు కంటే సమయానికే ఎక్కువ విలువ ఇవ్వడం. ప్రపంచంలో సక్సెస్ అయిన కుబేరులందరూ ముక్తకంఠంతో చెప్పే మాట ఒకటే: పోయిన డబ్బును మళ్లీ సంపాదించగలం, కానీ గడిచిపోయిన సమయాన్ని ఒక్క సెకను కూడా వెనక్కి తీసుకురాలేమని. కాబట్టి సమయం అనేది ఒక ఆయుధం. దాన్ని కంట్రోల్ చేసే క్రమశిక్షణే మన అసలైన పెట్టుబడి. ఇప్పుడు 4వ నియమం చూద్దాం. సంపద కోసం ముందుగానే సిద్ధం కావడం. దీని ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం. డబ్బు అనేది ఒక పెద్ద నది లాంటిది. ఆ నది ఉప్పొంగి మనవైపు వచ్చేలోపే మంచి అలవాట్లు మరియు క్రమశిక్షణ అనే గట్టి ఆనకట్టను మనసులో నిర్మించుకోవాలి. అలా కాకుండా అకస్మాత్తుగా డబ్బు వస్తే ఏమవుతుంది? ఆ పేరాశ ప్రవాహంలో కొట్టుకుపోతాం. లాటరీ తగిలినవాళ్లు చాలామంది సరైన క్రమశిక్షణ లేక కొద్ది రోజులకే మళ్లీ రోడ్డున పట్టం మన వార్తల్లో చూస్తూనే ఉంటాం కదా. దానికి కారణం ఇదే. 5వ నియమం చూస్తే పవర్ ఆఫ్ అసోసియేషన్, అంటే మన చుట్టూ ఉండేవాళ్ల ప్రభావం. ఒకరి ఆదాయం, వాళ్ల వ్యక్తిత్వం మరియు భవిష్యత్తు, ఈ 3 కూడా వాళ్లు ఎక్కువగా గడిపే 5గురు వ్యక్తుల సగటు మాత్రమే ఆట. అంటే బద్ధకంగా లేదా నెగటివ్గా మాట్లాడేవాళ్లతో ఉంటే మనలో ఉన్న టాలెంట్ కూడా నాశనమవుతుంది. అదే ఒక లక్ష్యం, క్రమశిక్షణ ఉన్న వాళ్లతో స్నేహం చేస్తే మన స్థాయి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అయితే ఇక్కడొక పాయింట్ తీవ్రంగా ఆలోచించాలి. మనం ఎంత కష్టపడి సంపాదించినా దాన్ని కాపాడుకోలేకపోతే ఏంటి లాభం? సంపాదించటం ఒక ఎత్తు అయితే, దాన్ని ఇతరుల ఒత్తిళ్ల నుండి సురక్షితంగా కాపాడుకోవటం మరో ఎత్తు. అందుకే ఇప్పుడు 3వ విభాగంలోకి వస్తున్నాం. అదే అప్పుల వల. మనం రాత్రింబౌళ్లు కష్టపడి కూడబెట్టిన సంపదకు సైలెంట్లా పొంచి ఉన్న అతిపెద్ద ముప్పేంటో తెలుసా? మన స్నేహితులకు, బంధువులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా ఇచ్చే అప్పులే. దీనికి ఒక పాత కథ చెబుతాను వినండి. పాట్లీపుత్రలో విష్ణుదాస్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు.
ఎంతో కష్టపడి పైసా కూడబెట్టాడు. ఒకరోజొక బంధువు వచ్చి కన్నీళ్లు పెట్టుకోగానే ఎమోషనల్ అయిపోయి తన దాచుకున్న డబ్బు మొత్తం అప్పుగా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ బంధువేమో పత్తా లేకుండా పోయాడు. విష్ణుదాస్ కుటుంబం మాత్రం పస్తులుండాల్సొచ్చింది. ఎలాంటి ప్లాన్ లేకుండా కేవలం సెంటిమెంటుకు పడిపోయి డబ్బులిస్తే కుటుంబాలు ఎలా నాశనమవుతాయో చెప్పడానికి ఈ కథే ఒక ఉదాహరణ. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? బంధుత్వాలు చెడిపోకూడదు, అలాగనే మన డబ్బు రిస్క్లో పడకూడదు. అందుకే 4వ విభాగం, నో చెప్పడానికి 5 మార్గాలు. అప్పు అడిగిన వాళ్లకు సున్నితంగా, మొహమాటం లేకుండా లేదని చెప్పడానికి చాణక్యుడు ఇచ్చిన ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఇది. ఎవరైనా అప్పు అడిగినప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని డీల్ చేయడానికి 5 సింపుల్ స్ట్రాటజీసున్నాయి. టైమ్ షీల్డ్, అబద్ధాన్ని ఛేదించడం, గ్యారంటీ అడగడం, కొరత భ్రమ కల్పించడం మరియు చిన్న విరాళం ఇవ్వడం. ఆ సమయంలో ఎలాంటి మాటలు వాడాలో ఇవి ఖచ్చితంగా నేర్పిస్తాయి. అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం. మొదటి వ్యూహం టైమ్ షీల్డ్. ఎవరైనా డబ్బులడగ్గానే ఓకే అనో కుదరదు అనో వెంటనే చెప్పేయకండి. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం వినండి. అయ్యో అలా జరిగిందా అని సానుభూతి చూపించండి. ఆ తర్వాత నా డబ్బులు ఒకచోట ఇరుక్కున్నాయి, ఒక 24 గంటలు టైమిస్తే చూసి చెప్తాను అనాలి. ఒకప్పుడు ఒక రాజు ఆలోచించకుండా శత్రుదేశపు గూఢచారికి డబ్బులిచ్చి మోసపోయాడు. అదే ఇప్పుడు మనం బ్యాంక్ సర్వర్ డౌన్ అనో హాలిడే అనో చెప్పి 24 గంటలు ఆగితే అడిగిన వ్యక్తికి నిజంగా అవసరమా కాదా అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. రెండవ వ్యూహం అబద్ధాన్ని ఛేదించడం. అంటే తీసుకున్న డబ్బు ఎలా తిరిగి ఇస్తావో ఒక క్లియర్ ప్లాన్ అడగడం. ప్రాచీన కాలంలో మోసపూరిత వడ్డీ వ్యాపారులు ఎలాగైతే సూటిగా సమాధానాలు చెప్పేవారు కాదో, ఇప్పట్లో కూడా షేర్ మార్కెట్లో డబ్బులు రాగానే ఇచ్చేస్తా, ఆ పని అవ్వగానే ఇచ్చేస్తా అని గాలికబుర్లు చెబుతుంటారు. తిరిగి ఇచ్చే ప్లాన్ ఏంటి అని మనం గట్టిగా అడిగితే అది ఒక ట్రూత్ సిరంలాగా పనిచేసి వాళ్ల అసలు బుద్ధేంటో బయటపెడుతుంది. మూడవ వ్యూహం పూచీకత్తు లేదా గ్యారంటీ అడగడం. గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా తిరిగి ఇచ్చే ఉద్దేశమున్నవాళ్లు సెక్యూరిటీ ఇవ్వడానికి ఎప్పుడూ వెనకాడరు. ఒకప్పుడు బంగారు ఉంగరాలో, భూమి పత్రాలో గ్యారంటీగా పెట్టేవారు. ఇప్పుడు మనం పోస్ట్ డేటెడ్ చెక్కులు లేదా ఒక వ్రాతపూర్వక అగ్రిమెంట్ అడగొచ్చు. ఇందులో మొహమాట పడాల్సింది ఏమీ లేదు. మన కష్టార్జితానికి ఇదొక రక్షణ కవచం. ఇక 4వది అత్యంత తెలివైన వ్యూహం అభావక మాయ. అంటే మన దగ్గర డబ్బు లేదన్న భ్రమ కల్పించటం. వాళ్లు డబ్బులడగ్గానే నా డబ్బులన్నీ ఫిక్స్ డిపాజిట్లో ఉన్నాయే, ఇప్పుడు బ్రేక్ చేస్తే బ్యాంక్ వాడు పెద్ద పెనాల్టీ వేస్తాడు, నువ్వా పెనాల్టీ కడతానంటే ఎఫ్టీ బ్రేక్ చేసి ఇస్తాను అని చెప్పాలి. ఇది బ్రహ్మాస్త్రంలాంటిది. వాళ్లు పెనాల్టీ కట్టాలి అని తెలియగానే సగం మంది సర్లే అంత అర్జెంటేమీ లేదులే అని అక్కడ్నుండి జారుకుంటారు. గొడవలు లేకుండా సున్నితంగా ఎస్కేప్ అవ్వడానికి ఇదొక సూపర్ ట్రిక్. 5వ వ్యూహం చిన్న బహుమతిలాగా ఇవ్వడం. అవసరం నిజంగానే జెన్యూన్ అనుకోండి. అడిగిన పెద్ద మొత్తాన్ని అప్పుగా ఇచ్చి టెన్షన్ పడేకంటే తిరిగి ఆశించకుండా ఒక చిన్న మొత్తాన్ని సాయంగా ఇవ్వడం బెస్ట్. ఉదాహరణకు ఒక 50,000 అడిగితే అంత లేదు కాని ఒక 5,000 ఉంచుకో, ఇది తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. దీనివల్ల మన అసలు డబ్బు సేఫ్గా ఉంటుంది, వాళ్లకు సాయం చేసినట్లు ఉంటుంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి కాస్త ఒక కృతజ్ఞతగా మారిపోతుంది. ఒకప్పుడు రాజులు బీదవాళ్లకు ఇలాగే సాయం చేసి బంధాలను బలపరుచుకునేవారు. ఇలా మనం చివరి విభాగానికొచ్చేశాం. 5వ విభాగం సంపద, సంబంధాల రక్షణ. సంపదను ఎలా పెంచుకోవాలో చూశాం. దానికి ఖచ్చితమైన హద్దులు పెట్టుకోవడం ఎందుకు అవసరమో కూడా తెలుసుకున్నాం కదా. ముగించే ముందు ఈ యొక్క పవర్ఫుల్ మాటని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఒకరికి అప్పు ఇవ్వడానికి నిరాకరించడమనేది ఆత్మగౌరవానికి చిహ్నం. కేవలం డబ్బు ఇవ్వలేదని ఒక రిలేషన్ కట్ అయితే అది అసలు నిజమైన బంధమే కాదు. చాణక్యుడు ఈ అద్భుతమైన సూత్రాలను పాటిస్తే మన కష్టార్జితాన్ని చాలా ఈజీగా కాపాడుకోవచ్చు. మొహమాటాలు పక్కన పెట్టి నిర్భయంగా నో చెప్పడం నేర్చుకోవాలి. మరి మీరు ఆలోచించండి, సంపదను మరియు సంబంధాలను కాపాడుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఈ విశ్లేషణలు ఇంత ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు.